నమస్కారం. మనం పాటించేటటువంటి కొన్ని పద్ధతుల్లో ఉన్న అర్థాన్ని అంతరార్థాన్ని తెలియచెప్పే పరమార్థం కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మనకి నగరాల్లో అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత అంతగా కనపడలేదు, కానీ పల్లెల్లో తప్పనిసరిగా కనపడుతూ ఉండేటటువంటిది గుమ్మంలో కళ్ళాపి చల్లటం. కళ్ళాపి ఎందుకు చల్లుతారండి? చాలామందికి అర్థం కాదు. ఏమంటే నీళ్ళు కొట్టడం అండి, అదేదో అశుభంగా చాలా చికాగ్గా మొహమంతా గండరించుకుని అసహ్యంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ కళ్ళాపి చల్లడంలో ఒక విశిష్టత ఉంది. ఇప్పట్లాగా గుమ్మాలన్నీ అంటే మహానగరాలకు సంబంధించి చెప్తున్నానండి. ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో గుమ్మంలో ముందంతా కూడా మట్టే ఉంచుతారు. దానివల్ల ఉండే ప్రయోజనాలు దానికి ఉన్నాయి. ప్రత్యేకంగా మనం ఇంకుడు గుంటలు పెట్టుకోనిమని ప్రభుత్వం వారు ఆదేశించాల్సిన అవసరం లేకుండా పడినటువంటి నీళ్ళన్నీ అక్కడే చక్కగా లోపల నేలలో ఇంకడం లేదా పక్కకెళ్ళి ఇంకటం, ఇంకిన తరువాత తొందరగా వేడెక్కి ఇంట్లోకి వేడిని మన మొహాన కొట్టినట్టుగా రాకుండా ఉండడం, ఇటువంటి ప్రయోజనాలను ఆశించి గుమ్మాలు మామూలుగా మట్టిగానే ఉంచుకోవడం చాలా ప్రాంతాల్లో ఉంది. అలా ఉన్నటువంటి చోట మట్టి దుమ్ముగా లేచి మొహాల కొట్టకుండా ఉండడానికి నీళ్లు చల్లుతారు. ఒట్టి నీళ్లు చల్లితే దానికన్నా ఏం చేస్తారంటే ఒకప్పుడు ఆవు పేడతో కలిపిన నీళ్లు చల్లేవారు. అంటే ఆవు పేడ కలిపినటువంటి నీళ్లకున్న లక్షణం ఏమిటి అంటే ఆవు పేడ ఎటువంటి క్రిములని దగ్గరికి రానియదు. తేళ్ళు జర్రులు లాంటివి కనుక వస్తూ ఉన్నట్టయితే మన నాటు ఆవులు, జెర్సీ ఆవులు కాదండి, దేశీయ ఆవులు అని చెప్తారు. ఆ దేశీయ ఆవుల యొక్క గోమయం అంటే ఆవు పేడ తెచ్చి అక్కడ పెట్టండి, ఆ దరిదాపుల్లోకి వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి. అంతేగాని వాటిని దాటి ముందుకు రావు. అంటే ఆవు పేడతో కలిపిన నీళ్ళు అలా పోసినట్టయితే ఆ ఎక్కడ వరకు ఆ నీళ్ళు అలా పోసారో అవి దాటి లోపలికి ఈ విషజంతువులు, క్రిములు ఏవైతే ఉన్నాయో తేళ్ళు జర్రులు మొదలైనవి లోపలికి రాకుండా ఆగిపోతాయి. ఇంట్లో పిల్లలు యథేచ్ఛగా తిరుగుతూ ఉంటారు. తేళ్ళు జర్రులు లాంటివి వస్తే వాళ్ళకి ఏమిటో తెలియదు. అందువల్ల అవి రాకుండా చూస్తే సరిపోతుంది. వాటిని చంపాల్సిన పని లేదు, రసాయనాలు వాడాల్సిన పని లేదు. వాటి దారి అవి చూసుకుంటా, అవి ఉండాల్సిన చోట అవి ఉంటాయి, వాటి పనులు అవి చేసుకుంటాయి. వాటి జోలి మనకు అక్కర్లేదు, మన జోలికి అవి రాకుండా ఉంటే చాలు అని చెప్పి ఆవు పేడ గుమ్మాల్లో కళ్ళాపిగా చల్లేటటువంటి సంప్రదాయం ఉంది. ఇప్పటికీ కూడా మనం గుమ్మాలన్నీ రాళ్ళు పరిపించుకునో సిమెంటు చేయించుకునో ఆవు పేడ చల్లుకునే అవకాశం లేకుండా చేసుకున్నా యజ్ఞయాగాది క్రతువులు చేసేటటువంటి చోట ఇప్పుడు చేస్తున్నారు కదండి, చాలా ఎక్కువగా చేస్తున్నారు కూడా. లేదా ఇంట్లో ఏవైనా వ్రతాలు చేసేటటువంటి చోట, లేదా వివాహాది శుభకార్యాలు జరిగేటటువంటి చోట వేదికని గోమయంతోనే అలకాలి అని మనకి పెద్దలు చెప్పారు. గోమయంతో అలికేటటువంటి అవకాశం మరి పెద్ద పెద్ద పాలరాతి వేదికలు ఉంటే కుదరదు గనక ఓ పక్కన కొంచెం గోమయంతో ఇలా చేత్తో ఇట్లా అంటారు. అంటే అదేదో ఓ శాస్త్రానికి అన్నాము అన్నట్టు. నిజానికి ఆవు పేడతో కనుక కలిగినట్టయితే శుభం. లక్ష్మీదేవి ఉంటాను అని చెప్పినటువంటి ప్రదేశాల్లో ఒకటి ఆవు పేడ కూడా కనుక ఎక్కడ ఆవు పేడతో మనం ఏదైనా పని చేశామో అక్కడల్లా లక్ష్మి వచ్చి ఉంటుంది. శుభకార్యాలు జరిగేటటువంటి చోట లక్ష్మి ఉండాలి అని మనం కోరుకుంటాం కనుక ఆవు పేడతో కళ్ళాపి చల్లడం, ప్రతిరోజు గుమ్మంలో చల్లుకుంటే లక్ష్మి మన ఇంటికి పిలవకుండానే వస్తుంది అనేటటువంటి ఒక ఉద్దేశంతో గుమ్మంలో పూర్వులు ఆవుపేడ చల్లుకునేవారు. ఇప్పుడు అవకాశం లేదు గనక కనీసం దాన్ని తలుచుకుని మనం ఇది మంచి పద్ధతి అని అనుకుందాం, అవసరమైనప్పుడు ఉపయోగించుకుందాం. స్వస్తి.